ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంది ఒక రిక్వెస్ట్ అండ్ సెర్చ్ ట్యాగ్స్ ఏం చేస్తున్నారంటే ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ వాస్తు అనేది చాలా వరకు అందరూ సెర్చింగ్ లో చాలా మంది ఉన్నారు. అంటే మన స్థలం ఒక ప్లాట్ ఉంటుంది కదా, అందులో ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇంటికి సంబంధించిన ఔటర్ స్టెప్స్ ఎక్కడ పెట్టాలనే ఒక కాన్సెప్ట్ మీద చాలా మంది సెర్చ్ ట్యాగ్స్ నడుస్తూ ఉన్నాయి. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఒక పాయింట్ ఏంటంటే ఈ సెర్చ్ ట్యాగ్స్ నడుస్తున్నప్పుడు ఏంటంటే చాలా మందికి ఏం డౌట్ ఉన్నట్టు, ప్రతి ఒక్క ఫేసింగ్ కి మెట్లు ఎక్కడ పెట్టాలి, సో అది డౌట్ అన్నమాట. సో ఒక్కొక్క ఫేసింగ్ గురించి మనం మాట్లాడతాం, అంటే ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం ఏముందనేది ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ గా దక్షిణం తీసుకుందాం. దక్షిణం రోడ్ ఫేస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంటిని 3 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు, ఓకేనా, ఇంటిని 3 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ చూడండి, ముందుగా మీకు డైరెక్షన్స్ చెప్తాను నేను. తూర్పు, దక్షిణము, పడమర అండ్ ఉత్తరం, ఓకేనా. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత మీకు ఆగ్నేయ స్థానంలోనే మీరు మెట్లు అనేది ఏర్పాటు చేయాలి. ఫస్ట్ కండిషన్ ఇది, మొట్టమొదటి నియమం. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, అసలు ఆగ్నేయం వైపు పెట్టరు కదా సార్ అని చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 100% ఇటువైపే పెట్టాలి. మీరు కావాలంటే మీరు ఏ శాస్త్రం చదువుతారో చదువుకోండి, దానివల్ల ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెట్లు పెట్టాలి అంటే కండిషన్, మీరు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ లోకి మీరు ఇంటి లోపలికి అడుగు పెట్టాలి. అంటే మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత క్లాక్ వైజ్ లోకి ఇంటికి వెళ్ళాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఒకవేళ మీరు 100% ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలి. అర్థమైందా పాయింట్? ఇది 100% నియమమే, గుర్తుపెట్టేసుకోండి. రెండవది, ఈ దక్షిణం ఫేసింగ్కి ఇంకెక్కడ పెట్టవచ్చు సార్ ఒక మాట మాట్లాడితే, మనం చిన్న చిన్న బిట్స్ గనక ఉంటే, దిక్కు లేకపోతే 100% ఇంకా మీరు నెక్స్ట్ ఆప్షన్ నైరుతికి వెళ్ళిపోవడమే, వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఓకేనా, మాకు ఇక్కడ స్థలం లేదు, మేము పెట్టుకోలేను, తూర్పులో మీకు ఖాళీ స్థలం ఉందనుకుందాం, ఇక్కడ పక్కకు ఉంటే స్టెప్స్ అప్పుడు ఇక్కడ పక్కకు పెట్టుకోవచ్చు. పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ఇలా ఎక్కి ఇలా వచ్చి లోపలికి వెళ్ళాలి. అంటే మన మొత్తం బిల్డింగ్ కి కుడి వైపులో మెట్లు ఉంటాయి. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, కుడి వైపులో తూర్పు ఆగ్నేయం సైడ్ మెట్లు ఉంటాయి. ఇలా మెట్లు ఉన్నప్పుడు ఈ మూల నుంచి పైకెక్కి క్లాక్ వైజ్ లో ఇంటి లోపలికి వెళ్తాం, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లో బయటికి వెళ్ళిపోతాం. సింపుల్. ఈ విధంగా మీరు 100% మీరు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. క్లియరా ఇది? రైట్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏ డిస్కషన్ చేసామంటే దక్షిణానికి సంబంధించిన డిస్కషన్ చేసేసాం. సో దక్షిణంలో ఎక్కడ మెట్లు పెట్టాలనేది చాలా క్లియర్ గా మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్, ఇప్పుడు దక్షిణం అయిపోయింది కాబట్టి పడమర తీసుకుందాం. పడమర రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు సార్ మెట్లు ఎక్కడ తీసుకోవాలి? ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ అంటే 100% నైరుతిలోనే తీసుకోవాలి. ఆల్వేస్ క్లాక్ వైజ్ అనే మాట మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఖచ్చితంగా నైరుతిలో తీసుకున్నప్పుడు మీరు పైకి మెట్లెక్కి క్లాక్ వైజ్ నుంచి ఇంటి లోపలికి వెళ్తారు, క్లాక్ వైజ్ లోనే వెళ్తారు. 100% అది. అయితే ఎప్పుడైనా మీ రోడ్ ఫేసింగ్ గనక పడమర ఉండి మీ డోర్ పడమర ఉంటే 100% ఇది మాత్రమే నంబర్ 1. కేవలం కొంతమంది సార్ మాకు స్థలం లేదు, అయితే మాకు తూర్పు వైపే ఎక్కువ ఖాళీ కావాలి, మేము తూర్పు వైపే మెట్లు పెట్టుకుంటాము అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ పెట్టాల్సింది అయితే ఈశాన్యం వైపు, ఓకేనా, ఈశాన్యం వైపే మీరు ఇక్కడ ఈ మెయింటైన్ చేయాలి. ఒకవేళ డోర్ కూడా అటే ఉంటే, లేదు సార్ మేము ఈశాన్యంలో పెట్టాము, సరేనండి అది మీ ఇష్టం, ఒరిజినల్ శాస్త్రం అయితే మళ్ళీ చెప్తాను నేను, ఆగ్నేయం వైపు పెట్టేసుకోండి. బట్ కండిషన్ ఏంటంటే క్లాక్ వైజ్ లో పైకి ఎక్కిన తర్వాత మన మెయిన్ డోర్ లో ఎంటర్ అయ్యే బిఫోర్ ఈశాన్యం వైపుగా చెప్పులు వదిలి ఇంటి లోపలికి ఎంటర్ కావాలి. దీనివల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు యాంటీ క్లాక్ వైజ్ లో పైకి ఎక్కారో, అంటే క్లాక్ వైజ్ లో ఎక్కి యాంటీ క్లాక్ వైజ్ లో ఇంటి లోపలికి వెళ్తున్నారో, మీ డోర్ కి కుడివైపుగా మీరు వెళ్ళి అక్కడ చెప్పులు వదిలేసేసి ఇంటి లోపలికి వస్తే ఆటోమేటిక్ అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లోకి మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఇది పూర్ణ బాహు ప్రవేశం అవుతుంది అనమాట.
సో పూర్ణ బాహు ప్రవేశం. సో వీటికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ కూడా మీకోసం నేను పెడతాను, త్వరలో చూస్తూ ఉండండి. సో పడమర ఫేసింగ్ కి 100% మనం తీసుకోవాల్సింది ఇక్కడే. ఎందుకంటే డోర్ అనేది చాలా మంది నైరుతి వైపుకి ఒప్పుకోరు. ఒకవేళ అది ఒప్పుకుంటే మీరు దక్షిణ నైరుతిలో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ వాయువ్యంలో తీసుకున్నా, ఎటైనా తీసుకున్నా కంపల్సరీ మనం క్లాక్ వైజ్ లో నుంచి లోపలికి వెళ్ళాలి. అంటే దక్షిణానికి ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా ఉత్తరం ఫేసింగ్ తీసుకుంటే మనకు పడమర ఫేసింగ్ కి అసలు ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు నైరుతిలో పెడతారు, ఇది నంబర్ 1, వేరే క్వశ్చన్సే లేవు. దక్షిణానికి మాత్రమే పెట్టరు, దక్షిణానికి ఖచ్చితంగా ఆగ్నేయం వైపే ఉండాలి, ఇది గుర్తు పెట్టేసుకోండి, ఇది మాత్రమే నంబర్ 1. నెక్స్ట్ ఉత్తరం ఫేసింగ్ అయితే 100% ప్రతి ఒక్కరు స్టేర్ కేస్ వాయువ్యంలోనే పెడతారు. సో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు క్లాక్ వైజ్ తీసుకున్నా యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా 100% సెంటర్ డోర్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. లేదు సార్ మాది చిన్న ఇల్లు 15 అడుగులు 20 అడుగులు ఇల్లు అంటే నేను ఏం చేయలేను, మళ్ళీ ఈశాన్య గదికి మళ్ళీ సెంటర్ డోర్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. చాలా చాలా సింపుల్ అనమాట ఇది. సో మనకు పడమరకు కానీ ఉత్తరానికి కానీ ఆబ్జెక్షన్స్ ఎక్కడ ఉండవండి, నేను చూశాను చాలా వరకు. దక్షిణానికి మాత్రం ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ చాలా మంది పెడతారు. అండ్ ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ లో తూర్పు ఫేసింగ్ వచ్చామనుకోండి, తూర్పు ఫేసింగ్ లో మీరు ఖచ్చితంగా మెట్లు ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు ఈశాన్యంలోనే మెట్టు పెట్టాలి. ఇలా మెట్లు పెట్టిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో ఎక్కి పైకి రావడం అనేది 100% చాలా ఇండ్లలో గమనించాము, మీకు వీడియోలు కూడా చేసి పెట్టాము. మీరు చూడకపోతే మేమేం చేయలేం. హరివాస్తు అనే ఛానల్లో ఈ ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ కి సంబంధించిన ఎన్నో ఎపిసోడ్స్ చేసి కూడా పెట్టాం. ఎక్కడెక్కడైతే మాకు ఆధారాలు కనిపించాయో విత్ ప్రూఫ్స్, పుస్తకాలు ప్రూఫ్ కదండి, రియల్ టైంలో చూసింది కూడా పెట్టాం. వాళ్ళు కూడా చాలా బాగున్నారు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు వీడియోలో యూట్యూబ్లో కూడా పెట్టేస్తాం అనమాట. సో ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ కి సంబంధించింది అయితే 100% మీరు ఎక్కడైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ మెట్లెక్కిన తర్వాత మీరు క్లాక్ వైజ్ లో ఇంటి లోపలికి వెళ్ళడం అనేది చాలా చాలా టాప్ ప్రయారిటీ. దానిని మనం పూర్ణ బాహు ప్రవేశం అంటాం. దీనివల్ల మీకు ఎన్నో లాభాలు అనేవి ఉంటాయి. సో ఒక అంతస్తు నుంచి అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక అంతస్తుకి వెళ్ళేటప్పుడు ఆల్వేస్ క్లాక్ వైజ్ లో పైకెక్కి ఇంటి లోపల క్లాక్ వైజ్ లో వెళ్ళడం సూపర్. లేదు తూర్పు ఈశాన్యం అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ లో ఎక్కిన క్లాక్ వైజ్ లో మీరు ఇంటి లోపలికి వెళ్తారు. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు అన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.